హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం కర్రీస్ కోసం అయితే బంగాళదుంపని కట్ చేసుకుంటాం కదండి. అందులో ఉన్న వాటర్ని అండ్ ఆ పీల్స్ని మనం బయట అయితే పడేస్తాం కదా. సో దాంతోనైతే నేను మంచి ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నానండి. ఇచ్చే ముందు దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎందుకు ఇవ్వాలి అనేసి కూడా చెప్తాను. ఆ పొటాటో పీల్స్లోని మనకి మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, చాలా మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి. అవి ఇవ్వడం వల్ల మన మొక్కలు అనేవి ఏ మొక్కకైనా ఇవ్వచ్చు, ఏ కాలంలో ఇవ్వచ్చు. అది ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి చాలా గ్రోతింగ్గా పెరిగి బూస్ట్ అందిస్తుందండి, గ్రోత్ అందిస్తుంది. పువ్వులు మొగ్గలు అనేవి కూడా చాలా బాగా వస్తాయి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఇదిగోండి, నేను ఆ తొక్కల్ని అయితే నేను ఆ వాటర్లోనైతే వేసేస్తున్నానండి. ఆ వాటర్ చూసారా, వాటర్లో సోక్ చేసి ఉంచేస్తున్నాను. అది నేను మార్నింగ్ కట్ చేసుకున్నాను కాబట్టి ఈవినింగ్ నేను ప్లాంట్స్కి అయితే డైల్యూషన్ చేసి ఇస్తానండి. ఎందుకంటే అది కొంచెం అందులో ఉండేది మొత్తం చక్కగా ఫర్మెంటేషన్ అయ్యి మనకు మొక్కలకి ఇచ్చేసరికి చక్కగా ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది. అందుకనేసి అని నేను ఆ గ్యాప్ ఉంచాను. ఇది మనం ఏ కాలంలోనైనా ఇచ్చుకోవచ్చండి. బెస్ట్ ఫర్టిలైజర్, జీరో కాస్ట్ ఫర్టిలైజర్ అండి. మొక్కలకి బలం అనేది చాలా బాగా అందిస్తుంది. చూసారా కలర్ అనేది ఎంత చేంజ్ అయిపోయిందో. నేనైతే కొంచెం వాటర్ తీసుకొని అందులోకి ఈ వాటర్ని మొత్తం వేసేసానండి. ఆ పీల్స్ని మాత్రం నేను కంపోస్ట్లో వేసేసుకుంటున్నానండి, ఒక మొక్క మొదటి భాగంలోని. మీకు ఈ ఫర్టిలైజర్ చేయడం అవ్వలేకపోతే మీరు ఇలా డైరెక్ట్గా మొక్కకి మొదటి భాగంలో కూడా వేసేయచ్చు. అలా వేసేయడం వల్ల అది కంపోస్ట్గా ఉండి ఆ గ్రోతింగ్ అనేది మొక్కకు వస్తుందండి, చాలా బాగా పెరుగుతుంది. నేను ఇంకా అందులో కొంచెం వాటర్ని డైల్యూషన్ చేసుకోవడానికి ఇంకొంచెం వాటర్ని అయితే తీసుకుంటున్నానండి. మీరు కంపల్సరీగా ఇది ఇవ్వండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇందులో చాలా రకాలుగా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి ఇది ఇవ్వడం వల్ల మనకి మొక్క అనేది చాలా బాగా పెరుగుతుందండి. ఏ కెమికల్స్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలాంటి ఫర్టిలైజర్ ఇస్తే. ఇలా నేను ఆర్గానిక్గానే ఇచ్చుకుంటానండి. మనం అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. నేను కాగడాలకి అండ్ చామంతిలు, గులాబీ పువ్వులు మొక్కలకి, మామూలు ఫ్లవరింగ్ ప్లాంట్స్కి, కనకాంబరాలు, అన్ని ప్లాంట్స్కి, వెజిటబుల్ ప్లాంట్స్కి కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ ఇది వర్షాకాలంలోనే ఇవ్వాలి, ఎండాకాలంలో ఇవ్వాలని ఏమీ లేదండి, ఏ కాలంలోనే ఇచ్చుకోవచ్చు. అండ్ రోజ్ ప్లాంట్ చూసారా ఎంత చక్కగా చిగుర్లతోని ఎంత బాగా గుబురుగా పెరిగిందో, చాలా చక్కగా పెరిగిందండి. ఇది బిఫోర్ ఫోటో అండి. చూసారా తేడా అనేది మీకు కనిపిస్తుంది కదా, మొక్క ఎలా ఉంటుందో. నేను ఇలాగ ఇంట్లోనే తయారు చేసుకొని మొక్కకి ఇలా ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి ఇంత గ్రీనరీగా చక్కగా పెరుగుతున్నాయండి. పువ్వులు కూడా చాలా చక్కగా వస్తున్నాయి. ఇగో చూసారా మొగ్గలు అయితే ఎంత బాగా వస్తున్నాయి. ఇది మిరప మందారం అండి, చాలా చక్కగా వస్తుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.